బైట్ చూద్దామండి, దీనికంటే కూడా అది ఇంకా క్లారిటీ ఉంది. అంటే ఇంకా ఆడియో పెంచండి. వెళ్తే ఏం చేయబోతున్నారు మీరు, చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరేం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయండి ఆయన చెప్పకపోతే. పేపర్లో ఎంచుకున్నాను. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. నాకు అనిపించింది మీకు మీ పార్టీకి దండం స్వామి నా వల్ల కాదని చెప్పి పారిపో. సో సౌజన్య గారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఒక గదిలో కూర్చొని మాట్లాడుతుంటే అది పోరాటయాత్ర అప్పుడుదండి వీడియో, ఎలక్షన్ ముందు పోరాటయాత్ర అప్పుడుదండి. అమ్మా ఇప్పటి ప్రతిపక్ష నేత నాటి ముఖ్యమంత్రి అంటే ఇప్పటి ఎలక్షన్ ముందు కాదమ్మా. నేను అంటుంది ఆ వీడియో పోరాటయాత్ర అప్పుడుది. కార్మికుల కోసం వైజాగ్ లో పెట్టి మీరని చెప్పన్నారు. అది అప్పుడు ఓకే ఓకే ఎప్పుడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నాను కదా. ఓకే అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు గదిలో కూర్చుని మాట్లాడుకున్నది, మేమిద్దరం పరస్పరంగా మాట్లాడుకున్నది పేపర్లోకి ఎలా వచ్చింది అని. పేపర్లో రాకూడదు, ప్రజలకు తెలియకూడదే లోపాయికారి ఒప్పందం అంటారండి. లోపాయికారి ఒప్పందం అంటే ఏంటంటే మేమిద్దరం మాట్లాడుకున్నది ప్రజలకు తెలియకూడదు అని, దాన్నే లోపాయికారి ఒప్పందం అంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే మీరు ఆగనమ్మా ఆగండి. అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు మొన్న జగంపేటలో ఒక మాట ఏం మాట్లాడారంటే తెలుగుదేశం అంటే జనసేన పార్టీకి అక్కడ జగంపేటలో టికెట్ ఎవరికి ఇవ్వాలని మా దగ్గరికి 3 పేర్లు వచ్చినాయి, పాటంశెట్టి సూర్యచంద్రకి ఇవ్వాలని నేను సజెస్ట్ చేశాను అన్నారు. అంటే జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీకి నివేదికిస్తే వాళ్ళు డిసైడ్ చేశారని చెప్తున్నారు. సో 2019లో ఓట్లు చీల్చడానికి, 2014లో ఓట్లు జోడించడానికి అండ్ 2019లో మళ్ళీ ఇప్పుడు ఓట్లు జోడించడానికి. ఇక ఈయనేమంటున్నారు, మేము బీజేపీతో పొత్తులో లేము, బీజేపీతో పొత్తులో ఉన్నాము, తెలుగుదేశం పొత్తులే ఉంది. ఏమండి ఎన్డీఏలో ఉన్నారు, తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది. తెలుగుదేశం ఎన్డీఏ పార్ట్నర్. అప్పుడు ఎన్డీఏకి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ప్లీజ్ మీరు మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం లో ఉంది. ప్లీజ్ మాట్లాడండి. వాయిస్ మనకి రావట్లేదు కదా, ఇక్కడ రావట్లేదు వాయిస్, అవుట్ రావట్లేదు. ఆయన చెప్తున్నారు మీరు. సో ఆడియో కేవలం నాకు మాత్రమే వినిపిస్తోందండి, అందరికీ వినిపించట్లేదు. సో అంతర్గతంగా మాత్రమే చర్చలు జరిగి ఉండొచ్చు తప్ప బయట దాకా ఏం రాలేదు, అసలు పొత్తులు లాంటివి ఏం లేవు. దాన్ని అంతర్గత చర్చలే లోపాయికారి ఒప్పందాలు అంటారండి. అంతర్గత చర్చలు అంటే పవన్ కళ్యాణ్ స్వయంగా అడ్మిట్ చేశాడు, ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా, బహిరంగ సభలో చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు అంతర్గతంగా మాట్లాడుకుంది పేపర్లోకి ఎలా వచ్చింది అని. అంటే మేము లోపాయికారిగా మాట్లాడుకున్న విషయం, అందులో డబ్బుల విషయం కూడా ఉంది. ఇంట్లో మామూలు గెస్ట్ మాట్లాడి ఇద్దరు కూర్చున్న మాట్లాడుతున్నారు కూడా పెట్టి ప్లస్ వాయిస్ పెట్టి మాట్లాడుతున్నట్టు ఈ రాజకీయాలు అనుకున్నప్పుడు ప్రజలకు తెలియాల్సింది. అవునమ్మా, ఇంట్లో మాట్లాడేదాన్ని లోగుట్టు అంటారమ్మా, ఇంట్లో మాట్లాడేదాన్ని లోగుట్టు అంటారు. ఇద్దరు రాజకీయ నాయకులు లోపల మాట్లాడుకునే లోపాయికారి చర్చలు అంటారు, ప్రజలకు చెప్పేది బహిరంగ చర్చలు అంటారు.
మీకు జగ్గంపేట టికెట్ ఎవరు డిసైడ్ చేశారు? జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు కదా, అడగండి ఆయన్ని. మా పార్టీ అధ్యక్షుడిని మీరు ఎట్లా డివైడ్ చేస్తారని. ఆయన అభిప్రాయం చెప్పవచ్చు. అంతేకాదు వాళ్ళు మరి మీ అధినాయకుడే ఖండించలేదే, Yes. మీ అధినాయకుడే ఖండించలేదే. రాజశేఖర్ గారు, సౌజన్య గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. హనుమంత్ రెడ్డి గారు నమస్తే మేడం, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. చెప్పండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్లో ఎవరెవరు ఎక్కడున్నారు అంటే ప్రభుత్వం ఒక సైడు, ప్రతిపక్షాలన్నీ ఒక సైడు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ